చిన్నప్పటి నుంచి మీ పిల్లల వ్యక్తిత్వ వికాసం పెంపొందాలి అంటే కనుక అదే పేరెంట్స్గా మీరే బాధ్యత తీసుకోవాలి. ఉదయమే నిద్ర లేవడం అనేది అలవాటు చేయాలి. ఉదయం ఎంత ప్రశాంతంగా కనుక వాళ్ళ రోజును ప్రారంభించగలిగితే కనుక రోజు మొత్తం కూడా వాళ్ళ మూడ్ అంతే ప్రశాంతంగా హ్యాపీగా ఉండగలుగుతుంది. నైట్ తొందరగా నిద్రపోయేలా చూసుకో. ఉదయం నిద్రకి లేవడానికే మారం చేస్తూ ఉంటే కనుక 10 నిమిషాలు చెప్పిన ముందుకు జరుపుకుంటూ పోండి. నిద్ర లేవడానికి ఒక అలవాటుని చేసుకుంటారు. ఒక గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ ఇవ్వండి. వాళ్ళకి జీర్ణక్రియ బెటర్ గా ఉంటుంది. డీహైడ్రేషన్ గురై ఉంటారు కాబట్టి ఉదయం లేవగానే ఆ వాటర్ అనేది వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. బ్రెయిన్ యాక్టివ్ అవ్వడానికి పనిచేస్తూ ఉంటుంది. దాంతో పాటుగా స్కిన్ కూడా బెటర్ అవుతూ ఉంటుంది. ఉదయమే వ్యాయామం చేయడం అనేది నేర్పించండి. ఒక్కసారి వ్యాయామం చేయడం అనేది వాళ్ళు నేర్చుకోగలిగితే కనుక వాళ్ళు లైఫ్ లాంగ్ ఆ హ్యాబిట్ని కంటిన్యూ చేయడానికి మీరు చిన్నప్పటి నుంచి బాటలు వేసిన వాళ్ళు అవుతారు. ఉదయం నిద్ర లేవగానే వాళ్ళ దినుసు సరి చేసుకోవడం, దుప్పట్లు సరి చేసుకోవడం, మొక్కలకి నీరు పోయడం, ఇలా చిన్న చిన్న పనులు మీరు వాళ్ళకి నేర్పించడం వల్ల వాళ్ళలో వ్యక్తిత్వ వికాసం అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. వాళ్ళ తల వాళ్ళే దువ్వుకోవడం, బ్రష్ చేసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న పనులు నేర్పించడం వలన వర్కింగ్ పేరెంట్స్గా మీకు పనులు సులువవుతూ ఉంటాయి. ఉదయం నిద్ర లేవగానే వాళ్ళకి రెగ్యులర్ పుస్తకాలతో పాటు వ్యక్తిత్వ వికాసం పెంపొందే పుస్తకాలు వాళ్ళు చదవడం అలవాటు చేయించండి. నేను శక్తివంతుడిని, నా పనులు నేను చేసుకోగలుగుతాను, ఈ రోజంతా నాకు సానుకూలంగా ఉంటుంది, ఏ చిన్న సహాయం పొందినా కూడా థ్యాంక్స్ చెప్పడం అనేది నేర్పించండి. అది లైఫ్లో వాళ్ళని చాలా బెటర్ వేలో ముందుకు తీసుకెళ్ళడానికి అలవాటు చేస్తూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ స్కిప్ కాకుండా చూసుకోండి. కార్బోహైడ్రేట్స్కి దూరంగా ఉంచండి. ప్రోటీన్, ఫైబర్ ఉండేలా చూడండి ఉదయం బ్రేక్ఫాస్ట్లో. ఇలాంటి మంచి మంచి విషయాలు నా నుంచి తెలుసుకోవడానికి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్